స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో సూరయ్య అనే వృద్ధుడికి నాగన్న అనే మనవడు ఉండేవాడు. నాగన్నకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో తాత సూరయ్య పెంచి పెద్ద చేశాడు. సూరయ్యకి చిన్న ఇల్లు తప్ప మరి ఏ ఆస్తిపాస్తులు లేవు. అతను కూలీ నాలీ చేసి మనవణ్ణి పోషిస్తూ వచ్చాడు. సూరయ్య మనవణ్ణి ఎప్పుడూ ఏ కూలీ నాలికి తన వెంట తీసుకుపోలేదు. తాత హఠాత్తుగా మరణించటంతో 25 వాడైన నాగన్న పసిపిల్లవాడిలా బెంబేలు పడిపోయాడు. తాత అతనికి ఎలాంటి వృత్తి పనైనా నేర్పించే ప్రయత్నం చేయలేదు. నాగన్న తాత కూడబెట్టిన డబ్బుతో 3 మాసాలు గడిపాడు. తర్వాత ఏదైనా పని చేస్తేనే డబ్బు వస్తుందని ఆలోచించి గ్రామంలోకి వెళ్లి పని కోసం అందర్నీ అడుగుతూ ఒక పెద్ద కొట్టువాడి దగ్గరికి వెళ్లి, అయ్యా, నాకేదైనా పనుంటే ఇస్తారా? చేస్తాను. ఏంటి నాగన్నా, నువ్వు పని అడుగుతున్నావా? వింతగా ఉందే. తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు. నీకు ఏ పని చేతనవుతుందో మాకు తెలుసులే. అంటూ దారిన పోతున్న ఇద్దర్ని పిలిచి, ఇదిగో ఈ విడ్డూరాన్ని చూశారా? మా కొట్టుకి ఒక పెద్ద మనిషొచ్చి పని అడుగుతున్నాడు అని అనగానే ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరూ గుమిగూడి పక్కపక్కా నవ్వుతారు. వాళ్లలో ఒకరి తర్వాత ఒకరు కలగజేసుకొని, ఆ జ్ఞానం ఏదో ముందు ఉండుంటే పాపం మీ తాత ప్రాణాలు పోయేవు కాదు. పుట్టగానే తల్లిదండ్రులు మింగావు. పాపం సూరయ్య కాయ కష్టం చేసి నిన్ను పెంచి పెద్ద చేశాడు. నువ్వు ఎదిగిన తర్వాత మీ తాతకి చేదోడు వాదోడుగా ఉండకుండా ఆయన రెక్కల కష్టం మీదే తింటూ కూర్చున్నావు. ఇంకేముంది, ఆ ముసలి ప్రాణం తట్టుకోలేక పైకి పోయింది. నీకు పనిచ్చిన వాడు అడుక్కు తినిపోతాడు అంటూ అందరూ పగలబడి నవ్వి హేళన చేస్తుండగా నాగన్న చిన్నబుచ్చుకుని ఆ ఊరన్నా ఆ ఊరి ప్రజలన్నా కంపరం కలిగి అక్కడ్నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని డబ్బుల కోసం గుడిసెను బేరం పెడతాడు. కాని ఆ గుడిసెను కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు. 2 రోజుల తరువాత ఆ ఊరి ఆసామి వచ్చి, అరే నాగన్నా, ఈ గుడిసు కూడా అమ్ముకుంటే నీకేం మిగలదురా, వీధిని పడతావు. అయ్యా ఆసామి గారు, ఇప్పుడేమైనా పెద్ద భవనంలో ఉన్నానా? వీధినే కదా పడ్డాను. చూడు నాగన్నా, మీ తాత నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆయన ఇక్కడ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నీ మంచి కోసం చెబుతున్నాను, నా మాటిను. సొంతింటిని సొంతూరిని వదిలి ఎక్కడికి పోతావు? ఎక్కడికైనా పోతాను, మీకెందుకయ్యా అని చిరాకుగా సమాధానమిస్తుంటే ఆసామి ఓపికగా నచ్చజెప్పడానికి ప్రయత్నించి విసిగి వాళ్ళ తాత మీద అభిమానంతో కొంత డబ్బిచ్చి వెళ్లిపోతాడు. ఆ డబ్బు తీసుకుని నాగన్న వేరే ఊరికి వెళ్లిపోతాడు. కాలినడకన వెళ్తూ అక్కడ కూరగాయలు అమ్ముతున్న ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా, ఇక్కడుండడానికి ఇల్లద్దెకు దొరుకుతుందా అని అడగ్గానే ఆమె కొంచెం ముందుకెళ్ళి అడుగు, దొరుకుతాయి అని చెప్పగానే అక్కడికి వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకొని కొన్ని రోజులు కాలం వెళ్లదీస్తాడు. 1 మాసమైన తరువాత చేతిలోని డబ్బులు ఖాళీ అవుతాయి. ఒకరోజు ఇంటి యజమానురాలు కాటమ్మ వచ్చి, ఇదిగో నాగన్నా, మాసం దాటి 2 రోజులైంది. అద్దెక్కడా? అమ్మా, నాకు మరో 2 రోజులు గడువివ్వండి, మీ అద్దె మీకిస్తాను. నేను అద్దె కోసం 1 రోజు గడువు ఎవ్వరికీ ఇచ్చింది లేదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇంకా నా గురించి నీకు తెలియదులే. సరే, నువ్వే తెచ్చి ఇస్తే నీకే మంచిది అని కాటమ్మ బెదిరించి వెళ్లడంతో నాగన్నకు భయం పట్టుకుంటుంది. డబ్బు కావాలంటే పని చేయాలని పనికోసం అందర్నీ అడుగుతుంటాడు. ఎవ్వరూ పనివ్వకపోయేసరికి అద్దె కట్టకపోతే కాటమ్మ ఏమన్నా చేస్తుందేమోనన్న భయంతో మూటాముళ్ళు సర్దుకొని ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోతాడు. మరుసటి రోజు మళ్లీ పని కోసం వేట ప్రారంభిస్తాడు. కనుసైగ దూరంలో
ఒక తినుబండారాల కొట్టు కనిపించగా అక్కడికి వెళ్లి, అయ్యా, ఇక్కడేమైనా పనుంటే ఇస్తారా? చూస్తుంటే ఊరికి కొత్త వాళ్ళ ఉన్నావు. కొత్త వాళ్ళకి పనివ్వడం కుదరదు. అని ఖరాఖండిగా చెప్పటంతో ఇక చేసేదేమీ లేక తన నడకని కొనసాగిస్తాడు నాగన్న. అలా చాలా దూరం నడిచాక ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసె దగ్గర ఒకతను కుండలు తయారు చేస్తూ ఉండగా చూసి అతని దగ్గరికి వెళ్లి, అయ్యా, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పని దొరకడం లేదు. పనుంటే చెప్పండి, చేస్తాను. పని చేసినందుకు ఎంతో కొంత ఇవ్వండి. బాగా ఆకలిగా ఉంది. అని నాగన్న అడగ్గానే కుమ్మరివాడి మనసు కరిగి, పని చెప్తాన్లే కాని ముందు చేతులు కడుక్కో. ఓ మొత్త తింటూ ఆకలితో ఏ పని చేయలేవు నాయనా అని అతను వండుకున్న దాన్ని కొంచెం నాగన్నకు ఇచ్చి తినమంటాడు. నాగన్న అన్నం తిన్న తరువాత అతను కుండలు చేయటానికి మట్టిని తొక్కమని చెప్పగా ఎలా తొక్కాలో నాగన్నకి తెలియదు కాబట్టి ఎగిరెగిరి తొక్కుతూ గుడిసె ముందు తయారు చేసి పెట్టిన కుండలపైన అంతా ఆ ప్రాంతం మొత్తం బురద బురద చేస్తాడు. అది చూసిన కుమ్మరివాడు లబోదిబోమని, చిన్న పని చెప్తే నాకెంత పని పెట్టావురా? చిచ్చి, ముందెక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అరవగా భయంతో నాగన్న అక్కడి నుంచి పరుగులు తీసి అడవి దారి పడతాడు. బిక్కుబిక్కుమంటూ నాగన్న ఒక చెట్టు కింద కూర్చొని కునుకు తీస్తాడు. కొంత సమయం తర్వాత ఏదో అలికిడయ్యి చీమ కుట్టినట్లు అనిపిస్తే చుట్టుపక్కల చూడగా ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. నాగన్న కేకలు ఎటువైపు వస్తున్నాయో అటువైపు అడుగులు వేయగా అరచేతంత చిన్నగా ఉన్న ముగ్గురు మరుగుజ్జువాళ్లు మంటల్లో చిక్కుకొని ఉంటారు. నాగన్న వాళ్ళని చూసి ఎలాగైనా వాళ్ళని కాపాడాలని చెట్ల ఊడల సాయంతో వాళ్ళని కాపాడతాడు. వాళ్లలో పెద్దవాడైన ఒకతను నాగన్నకి ఏదో చెప్పబోతూ ఉంటే నాగన్న అతన్ని అరచేతిలోకి ఎత్తుకోగా అతను, మీరెవరో తెలియదు. దేవుళ్ళా వచ్చి మమ్మల్ని రక్షించారు. నా పేరు బూచి. మరి మీ పేరు? నా పేరు నాగన్న. నేనెక్కడైనా పని దొరుకుతుందేమోనని వెతుక్కుంటే ఇలా వచ్చాను. మీరెవరు? ఎందుకిక్కడ మంటలు ఇరుక్కున్నారు? మా ఊరు దగ్గర్లోనే ఉంది. అమ్మవారి పూజకై పుష్పాల కోసం వచ్చాము. నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. మీరు మా ప్రాణాలను కాపాడారు. మా ఊరి పెద్దకి మీ గురించి చెప్తాము. మాతో పాటు రండి అని వాళ్ళు పిలవడంతో నాగన్నకి వేరే దారి లేక వారితో పయనమై వాళ్ళ ఊరికి చేరుకుంటాడు. అదేమీ పెద్ద ఊరు కాదు, చిన్న ఊరు. చిన్న చిన్న గుడిసెలు. మనుషులు కూడా చాలా చిన్నగా కనిపిస్తూ తిరుగులాడుతూ ఉంటారు. బూచి నాగన్నను ఊరి పెద్ద మనిషి దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని వివరించి నాగన్నని పరిచయం చేయగా నాగన్న ఊరి పెద్దని అరచేతిలోకి ఎత్తుకోగా, మా వాళ్ల ప్రాణాలు కాపాడిన నువ్వు మాకు దైవంతో సమానం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? అయ్యో, దైవంతో పోల్చకండి. ఏదో ఆ క్షణం నేను చేయగలిగింది చేశాను. మమ్మల్ని కాపాడడానికి మా అమ్మవారే మిమ్మల్ని పంపించిందని అనుకుంటాము. మాకు మీ నుంచి మరొక సహాయం కావాలి. నా దగ్గర మీకు సహాయం చేయడానికి డబ్బు, బంగారం అలాంటివేమీ లేవు. నేను బ్రతుకు తెరువు కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతున్నా. అయ్యో, పొరపడుతున్నారు. ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంది. అదిగో అక్కడున్న పెద్ద బండరాయిని తొలగిస్తే ఈ కాలువలోకి నీళ్లు వస్తాయి. మా కొరత తీరిపోతుంది అని అనగానే నాగన్న అదెంత పని, రండి అని దగ్గరికి వెళ్లి ఆ రాయిని సులువుగా చేతితో తీసి పక్కన పెడతాడు. ఆ రాయి మనలాంటి వారికి చిన్నదిగా ఉన్నా మరుగుజ్జువారి దృష్టిలో పెద్ద బండరాయితో సమానం. రాయిని తీయగానే నీళ్లు రావటం చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. ఆ ఊరి పెద్ద మనిషి అమ్మవారి దగ్గరికి వెళ్లి, అమ్మా, కరుణించు తల్లి, మా ప్రాణాలు నిలబెట్టిన ఈ దేవుణ్ణి చల్లగా చూడు అని వేడుకొని ఆ రోజు వాళ్ళు
నాగన్నకు పండ్లు పలహారాలతో ఆతిథ్యమివ్వగా నాగన్న పుష్టిగా భుజించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతూ ఉండగా పెద్ద మనిషి నాగన్నతో మా ప్రాణదాతకి మా వంతు సాయం చేయాలనుకుంటున్నాం అని నాగన్నను ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ కొండను దాటి అవతలికి వెళితే ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో మా ఊరి పూర్వీకులు దాచిన కడియం ఉంది. ఆ కడియాన్ని తీసుకుని ధరిస్తే దేవత వరమిస్తుంది. ఆ వరాన్ని పొంది మీరు సంతోషంగా ఉండండి అని చెప్పగానే నాగన్న సంతోషించి మరొకసారి కృతజ్ఞతలు చెప్పి అతి కష్టం మీద కొండను దాటి గుహలోకి వెళ్లి అక్కడున్న పెట్టెను తెరిచి అందులో ఉన్న కడియాన్ని ధరించగా దేవత ప్రత్యక్షమై, కుమారా, నీకు ఏ వరం కావాలో కోరుకో, తప్పక నెరవేర్చుతాను. అప్పుడు నాగన్న ముందు మనకు పని కావాలి అని తలచి నాకు పని దొరకాలి అని కోరుకోగా, కుమారా, నువ్వు దక్షిణ దిశగా వెళ్ళి అడిగితే పని దొరుకుతుంది. తదాస్తు, గుర్తుపెట్టుకో, మరో 2 వరాలు మాత్రమే నేను అనుగ్రహించగలను అని చెప్పి దేవత అదృశ్యమవుతుంది. నాగన్న తిరిగి కడియంను తీసి జాగ్రత్తగా పట్టుకొని దక్షిణ దిశగా నడకను కొనసాగించి అడవిని దాటి ఒక ఊరు చేరుకొని అక్కడ పక్కనే ఉన్న మిల్లు యజమాని దగ్గరకు వెళ్లి, అయ్యా, నేను పొరుగురు నుంచి వస్తున్నాను. నాకేదైనా పనుంటే ఇస్తారా? ఏ పనిచ్చినా చేస్తావా? మీరే పని చెప్పినా చేస్తానయ్యా. బండొత్తే బత్తాలన్నీ మోసుకెళ్లి లోపలెట్టాలి. ఎత్తు పొడుగు బానే ఉన్నవులే, మోయగలో. అలాగేనయ్యా, కాని నేను ఈ ఊరికి కొత్త. ఉండడానికి కూడా చోటు చూపించండి. ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదులే, బస్తాల కాపలాగా ఇక్కడే ఉండు అని అనగానే ఆ మాటలకి నాగన్న ఎగిరి గంతేసి సంతోషపడతాడు. ఆ రోజు నుంచి నాగన్న బండి వచ్చినప్పుడల్లా బస్తాలను మోసుకెళ్లి లోపల పెడుతూ ఉంటాడు. ఒకరోజు యజమాని నాగన్నతో, నాకు మహారాజుగారు కబురు పంపారు, నేను వెళ్ళి వస్తాను, బండి వస్తే బస్తాలు దింపు అని చెప్పి వెళ్తాడు. యజమాని మాటలకి సరేనని తలాడించి నాగన్న బండి వస్తే బస్తాలను లోపల జాగ్రత్త చేస్తాడు. కొంత సమయానికి యజమాని తిరిగి వచ్చి, అరే నాగన్నా, మహారాజు గారు 100 బత్తాలు ధాన్యాన్ని పంపమన్నారు. వాళ్ళు బళ్ళు పంపిస్తారు, వాళ్లతో కలిసి నువ్వు కూడా బత్తాలను బండిలోకి ఎక్కించు. అలాగేనయ్యా. దగ్గరుండి లెక్క చూసి మరీ ఎక్కించు. అవతల మొదలే మహారాజు గారు. 1 బత్తా ఎక్కువైనా పర్లేదు, తక్కువైతే రాజుగారు శిక్ష ఇస్తారు. నేను ఇంటి దాకా పోయి వస్తాను అని చెప్పి యజమాని వెళ్లిపోగా కొంత సమయానికి రాజభటులు బండ్లను తీసుకురాగా దగ్గరుండి బస్తాలను బండికి ఎక్కిస్తాడు. వాళ్ళు వెళ్లిపోయిన తరువాత నాగన్న బాగా అలసిపోతాడు. ఎప్పుడూ ఏ బరువు మోయని నాగన్న ఎక్కువ బస్తాలను మోయటంతో ఒళ్ళు నొప్పులు బాగా వస్తాయి. నొప్పులు భరించలేక తనలో తాను, అబ్బా, ఈ నొప్పుల్ని తట్టుకోలేకపోతున్నాను. అయినా నాలాంటి వెర్రివాడు ఎవరైనా ఉంటారా? నా దగ్గర కడియం ఉంది కదా, ఏదడిగినా ఇస్తుందనే సంగతి మరిచాను. ఈ బరువులు మోసే పని నాకెందుకు? నేనే ఊరికి రాజైతే నేనే ఒకరి దగ్గర సేవలు చేయించుకోవచ్చు అని అనుకుని వెంటనే తాను దాచుకున్న కడియంని తీసి చేతికి ధరించగా దేవత ప్రత్యక్షమై, కుమారా, ఏ వరం కావాలో కోరుకో. అమ్మా, నేనీ ఊరికి మహారాజునవ్వాలి. తదాస్తు అని దేవత దీవించగా కడియంను ఒక సంచిలో దాచుకుని పడుకుంటాడు. మరుసటి రోజు నాగన్న నిద్ర లేవగానే మహారాజుగా రాజభవనంలో ఉంటాడు. తను వేసుకున్న దుస్తులను, ధరించిన ఆభరణాలను చూసుకుని తన వైభోగానికి ఎంతగానో సంతోషపడతాడు. కొన్ని రోజులు కాలు కింద పెట్టకుండా సుఖజీవనానికి అలవాటు పడడంతో నాగన్నకి
మళ్ళీ బద్ధకమనేది అలవాటవుతుంది. అనుకోకుండా ఒకరోజు నాగన్న తన కడియాన్ని దాచుకున్న సంచిని చూసి పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, నేనిప్పుడు ఒక ఊరికి మహారాజుగా ఎంతో వైభవంగా ఉన్నాను. పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకోకూడదు. ఆ పనికిమాలిన జీవితాన్ని గుర్తు చేసే వస్తువులు కూడా నా దగ్గర ఉండకూడదు అని అనుకొని కడియం ఉన్న సంచిని తీసుకుపోయి సముద్రంలో పడేసి తిరిగి రాజభవనానికి వచ్చేస్తాడు. సముద్రంలో జాలరివాడు చేపల కోసం వల విసిరి ఉంటాడు. నాగన్న సంచి వలలో పడి జాలరికి దొరుకుతుంది. జాలరి ఆ సంచిని తీసుకుని సంచిలో ఉన్న కడియాన్ని చూసి, పెద్ద పెద్దోళ్ళు రాజులు వేసుకునే కడియాలు మనకెందుకులే, అయినా వేసుకుంటే ఆళ్లలాంటి తేజస్సు కళ నాకొత్తదా? నేనేదో పట్టుకూడు కోసం చేపలు పట్టుకుని వాణ్ణి అని అనుకుంటూ సరదాగా కడియాన్ని చేతికి ధరించగా దేవత ప్రత్యక్షమై, కుమారా, ఏ వరం కావాలో కోరుకో అని దేవత అడగ్గానే జాలరివాడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తన మనసులో ఏమడిగినా ఇస్తుందా అని సందేహిస్తూనే, అమ్మా, నేను ఈ ఊరికి మహారాజును అవ్వాలి. తదాస్తు. అంతే, మరుక్షణం తారుమారైపోతుంది. జాలరివాడు మహారాజైపోతాడు. నాగన్న యథావిధిగా పాత దుస్తులతో ఒక చెట్టు కింద కూలబడతాడు. కడియాన్ని పడేసిన కొన్ని క్షణాల్లోనే జీవితం తారుమారైపోయిందని బోరున విలపిస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు నాగన్న. మిత్రులారా, చూసారా? జీవితం చాలా విలువైంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా పెద్దవాళ్లు ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలీదు. వాళ్లు లేనప్పుడే మనం ఏం కోల్పోయామనేది తెలిసి వస్తుంది. నాగన్న తాత విలువను గుర్తించలేదు. పొందిన వరాన్ని శాశ్వతంగా అనుభవించలేకపోయాడు. మనం ఎన్ని అనుకున్నా ఒక్క క్షణంలో జీవితం ఏం మారిపోదు. మనం అనుకున్నవన్నీ మన కాళ్ల దగ్గరికి రావు. కాని ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.